రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎం రాహత్ స్కీమ్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే భారీ భరోసా అన్నమాట. పిఎం రాహత్ స్కీమ్ లైఫ్ సేవింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీ సిటిజన్. రాహత్ RAHAT రాహత్ అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ గురించి ఏంటంటే ప్రమాదం జరిగిన వెంటనే ఒక గంటని దాన్ని గోల్డెన్ అవర్ అంటారనమాట. ఆ గంటలోపు ఎక్కడైనా దగ్గర హాస్పిటల్స్కి ఆ పేషెంట్ని, అంటే యాక్సిడెంట్ ఎవరికైతే అయిందో ఆ పేషెంట్ని దగ్గర హాస్పిటల్స్కి పంపించడం అనమాట. ఇక్కడ పిఎం రాహత్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కి 112తో అనుసంధానించబడింది. అంటే 112కి మనం కాల్ చేస్తే దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ చూపించడం, మళ్ళీ మనకి 108 సౌకర్యం కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఆ సౌకర్యం కూడా కలుగుతుందన్నమాట. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా యాక్సిడెంట్ ద్వారా ప్రమాదమైన వాళ్ళు చనిపోకుండా, అంటే వాళ్ళ ప్రాణాలని కాపాడే మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో ఉచితంగా గరిష్టంగా అంటే మ్యాక్సిమం 1,50,000 వరకు క్యాష్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఒక యాక్సిడెంట్ అయిన గంటలోపు ఎవరైనా రెస్పాండ్ అయ్యి 112కి కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని మనకి తెలియజేయడంతో పాటు 108 సదుపాయం కూడా కల్పించి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఆ గంటలోపు మనం రెస్పాండ్ అయితే వాహనాల ద్వారా అయ్యే యాక్సిడెంట్స్ నుంచి ప్రజల ప్రాణాలని కాపాడే మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.